నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. పెళ్ళైన ప్రతి స్త్రీ మాతృత్వాన్ని కోరుకుంటుంది. తల్లి అయితే మహిళగా పరిపూర్ణత లభిస్తుందని అనుకుంటుంది. అమ్మ అనే పిలుపు కోసం పరితపిస్తూ ఉంటుంది. ఆ పిలుపుకి ధనిక పేద తేడా ఉండదు. పెళ్ళై కొన్నాళ్ల వరకు పిల్లలు పుట్టకపోతే సమాజం చూసే చూపులను, గొడ్రాలు అన్న అభిరుదును తగలించుకోవడానికి సిద్ధంగా ఉండదు. దాంపత్య జీవితంలో సమస్య ఎవరిదైనా చివాట్లు, ఈసడింపులు మాత్రం మహిళకే. అందుకే అమ్మ అవ్వాలని, ఓ బిడ్డతో ఆడుకోవాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కానీ నేటి యువతుల్లో కాస్త మార్పులు చోటు చేసుకున్నాయి. సెటిల్ అయ్యాకే పిల్లలు అని కండిషన్లతో కాపురాలు చేస్తున్నారు. కొన్నాళ్లకైనా బిడ్డల్ని కనాలన్న రూల్స్ పెట్టుకుంటున్నారు. కానీ ఈ సెలబ్రిటీ మాత్రం అసలు పిల్లలే వద్దనుకుంటోంది. అంతేకాదు సెన్సేషన్ కామెంట్స్ కూడా చేసింది. కన్నడ పాపులర్ నటుడు సిహి కహి చంద్ర కుమార్తె హితా చంద్రశేఖర్ తనకు పిల్లలు వద్దని అంటుంది. పిల్లల్ని కనడం కన్నా కుక్క పిల్లల్ని పెంచుకోవడం బెటర్ అని కామెంట్ చేసింది. హితా 2017లో 1/4 kg ప్రీతి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక పలు కన్నడ సినిమాల్లో కూడా నటించింది. సైలెన్స్ కెన్ యూ హియర్ అనే చిత్రంతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల కన్నడలో వచ్చిన యువ అనే చిత్రంలో మెరిసింది ఆమె. 2019లో బాల నటుడిగా పేరు తెచ్చుకున్న టీవీ సినీ నటుడు కిరణ్ శ్రీనివాసన్ ను వివాహం చేసుకుంది. పెళ్లై 4 ఏళ్లు దాటుతున్నా వీరికి పిల్లలు లేకపోవడంపై వస్తున్న వార్తలపై తాజాగా ఆమె ఓ షో ద్వారా స్పందించింది. నాకు పిల్లల్ని కనాలని లేదు. కిరణ్ నేను స్నేహితులుగా ఉన్నప్పుడే ఈ విషయం గురించి చర్చించుకున్నా. అతను కూడా నాకు సపోర్ట్ చేశాడు. సొంత పిల్లలు ఎందుకు కావాలి? ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఓ బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావాలా అని నా ఆలోచన. కిరణ్కి అలాగే అనిపించింది. మాతృత్వ మాధుర్యాన్ని పొందాలంటే సొంతంగా పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఓ కుక్క పిల్లని కూడా మనం సొంత బిడ్డలాగా చూసుకోవచ్చు, అలాగే పెంచుకోవచ్చు. చాలా మంది అంటూ ఉంటారు, మనం పెద్దయ్యాక వృద్ధాప్యం వచ్చినప్పుడు మనల్ని ఎవరు చూసుకుంటారు, మన చివరి రోజుల్లో మనల్ని చూసుకునేది ఎవరు అని ప్రశ్నిస్తారు. నాకు దాని గురించి ఏమాత్రం బాధ లేదు అని తెలిపింది హితా చంద్రశేఖర్. అంతేకాదు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉందని కూడా తెలిపింది. ఈ రోజుల్లో ఎంతమంది తమ తల్లిదండ్రుల్ని చూస్తున్నారు? కొడుకు లేదా కుమార్తె అమెరికాలో కానీ ఎక్కడో దూరంగా ఉంటున్నారు. తల్లిదండ్రులు మరో చోట ఉంటున్నారు. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నా ఏం లాభం అన్న ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మాకే సమయం ఉండడం లేదు. అలాంటప్పుడు పిల్లల్ని కానీ వారిని సరిగ్గా చూడకపోతే ప్రయోజనం ఏంటి? తల్లిదండ్రులిద్దరిలో ఎవరో ఒకరు పోతే ఒంటరిగా వారి జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళను ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని కనొద్దని చెప్పట్లేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయం గురించి మా పేరెంట్స్ కు కూడా చెప్పాను. ఇక నేను ఇంకొకరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొంది హితా. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.